సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రేపు రాబోయే 8వ తారీఖున 4 గంటల ప్రాంతంలో ఏయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మరి ఈ దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారో, అలాగే అనేక ఆర్థిక సహాయం అది రోడ్ల నిర్మాణంలో కావచ్చు, అలాగే అనేక ఇంకో పథకాల కోసం ఇస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సభను దిగ్విజయం చేయబడి దానికి భారీగా జనాలు తరలి రండి అని చెప్పేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, అలాగే ముఖ్యంగా మన విశాఖపట్నం గాజువాక ప్రాంతం ప్రజలకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా గమనించాలి. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటిది. ఈ రోజు మన కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కేంద్ర సహాయం తీసుకొని మన తరం, మన భవిష్యత్ తరాలు అభివృద్ధి బాటలో మంచిగా ఉండడానికి, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కనుక కేంద్ర సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే కేంద్ర సహాయం ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకొని రేపు ఈ మీటింగ్ ని దిగ్విజయంగా ముందుకు జరిగేటట్టుగా జయప్రదం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అలాగే మన స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్లాంట్ ను పరిరక్షించాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్లాంట్ ను పరిరక్షించేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ కూటమిది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము ఎలక్షన్ ముందు చెప్పాం, ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నాం. కనుక ఇది ఈ ప్రాంతం యొక్క సెంటిమెంట్. కనుక దాన్ని ఇది రేపు స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి కూడా ఉపయోగపడేటువంటిది. అందుకే ప్రజలందరూ కూడా తల్లి రండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నారు. మధ్యాహ్నం మన గౌరవ దేశ ప్రధాన మంత్రి వారు శ్రీ నరేంద్ర మోదీ గారు, మన గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరగబోయే భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు. మనకి రైల్వే జోన్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, మనకి అక్కడ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ను కూడా 70,000 కోట్లతో ప్రారంభించడానికి విచ్చేస్తున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నారు. కాబట్టి మనకి సంక్రాంతి పండుగ 15వ తారీఖు, కానీ మనకి 8వ తేదీనే మన జిల్లాకి వస్తుంది. అందరూ కూడా కుటుంబ సభ్యులతో తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మా గాజువాక శాసన సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో టీడీపీ గాజువాక కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏ విధంగా వెళ్ళాలి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా విధి విధానాలు నాయకుల దగ్గర సలహాలు సూచనలు తీసుకొని ఆయన మాకు అందరం కలిసి సభను విజయవంతం చేయాలని మా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మా ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ కోన తాతారావు గారు, శ్రీ గడసాల అప్పారావు గారు, మా బీజేపీ నాయకులు శ్రీ కృష్ణరాజు గారు, శంకరరావు గారు, నాగేశ్వరరావు గారు, రంగనాయకులు గారు, అశోక్ గారు, వరలక్ష్మి గారు, భువనేశ్వరి గారు అందరూ పాల్గొన్నారు. ఖచ్చితంగా అటు ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలోనూ మన రాష్ట్రంలోనూ ఉంది కాబట్టి మన స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. స్టీల్ ప్లాంట్ పైన కూడా శుభవార్త చెప్తారని మేము ఆశిస్తున్నాం. సుమారు 1,00,000 కోట్ల వరాల జల్లు కురిపించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు.